వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఆస్తమా శ్వాస సంబంధిత అలర్జీతో బాధపడుతున్నారా? ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారి ఇబ్బంది పడుతున్నారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? మొదలగు ఆస్తమా అలర్జీ సమస్యలకు హోమియోలో వైద్య విధానాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ మానస. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో అండి. ముందుగా ఈ ఆస్తమా అంటే ఏంటి? ఎవరిలో ఆస్తమా లక్షణాలు ఉంటాయి? ఆస్తమా అనేది మనకి ఎయిర్వేస్లో అంటే మనం శ్వాస తీసుకునే నాళాలు స్వెల్ అవ్వడము, దాంతోపాటు వాటి లోపల ద్రవాలు అనేవి అంటే మ్యూకస్ డిశ్చార్జెస్ అనేది సడన్గా పెరగడం వల్ల మనం శ్వాస తీసుకునే మార్గం అనేది నేరో అయిపోవడం వల్ల బ్రీతింగ్ డిఫికల్టీ అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఊపిరి అందకపోవడము, దీన్నే మనం ఆస్తమా అంటాము. సో ఈ ఆస్తమా అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చు. కాకపోతే మనకి ఎలర్జిక్ కండిషన్స్ ఏమన్నా ప్రీవియస్గా ఉండే వాళ్ళలో కామన్గా ఆస్తమా అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆస్తమా లక్షణాలు వచ్చేటప్పటికి, ఒకటి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడము, రెండు ఛాతీ పట్టేసినట్లు నొప్పి రావడము, అండ్ ఈ ఆస్తమా వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, స్లీప్ యాప్నియా అంటాము, ఈ స్లీపింగ్ ట్రబుల్స్ అనేవి రావడం, ఇవన్నీ కూడా మనకి ఆస్తమాకి లక్షణాలనే చెప్పుకోవాలి. వీటితో పాటు కాఫ్ అనేది కూడా అసోసియేట్ అయి ఉంటుంది. అంటే కాఫ్ అనేది చాలా కంటిన్యూస్గా కాఫింగ్ అనేది ఉంటే యూజువల్గా ఆస్తమాలో కూడా ఈ కంటిన్యూస్ కాఫ్ అనేది మనకి బ్రీతింగ్ డిఫికల్టీతో పాటు అసోసియేట్ అయి ఉండే సిమ్టమ్. అలాగే ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది? జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఎంతవరకు ఉన్నాయంటారు? మోస్ట్ ఆఫ్ ద అంటే మన దగ్గరికి సఫరింగ్ అయ్యి వచ్చేవాళ్ళు, సఫర్ అవుతూ వచ్చే వాళ్ళలో ఎక్కువగా మనకి ఆస్తమా కనిపించేది ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఆస్తమా ఉన్నట్లయితే కామన్గా ఈ ఆస్తమాటిక్ కండిషన్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. రెండవది, పిల్లల్లో కూడా ఆస్తమా కంప్లైంట్స్ అనేవి కనిపించవచ్చు. ఈ ఆస్తమా కామన్గా ఏంటంటే ఎలర్జిక్ ఫ్యాక్టర్ వల్ల, అంటే ఒక బాడీ అనేది రెసిస్టెన్స్ తగ్గడం వల్ల, బాడీ ఎలర్జిక్గా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ శ్వాసనాళాలు మూసుకుపోవడం, అంటే మ్యూకస్ అనేది ఎక్కువ తయారవడం వల్ల ఈ ఆస్తమా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఆస్తమా కనిపించవచ్చు. కామన్గా వచ్చేటప్పటికి ఒకటి చిన్నపిల్లల్లో కనిపిస్తుందండి. ఫ్యామిలీలో మీరు అన్నట్లు ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పెద్దవాళ్ళల్లో, సాధారణంగానే పెద్దవాళ్ళలో ఏమవుతుందంటే ఎయిర్వేస్ అనేవి నారోయింగ్ అనేది ఓల్డ్ ఏజ్ వల్ల జరుగుతుంది కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ ఆస్తమా కనిపించవచ్చు. సో ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ అంటే బాడీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఆస్తమా అనేది ట్రిగర్ అవ్వడము, ఆస్తమా అనేది సీజనల్గా కనిపించడము, ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఏజ్తో సంబంధం లేదు అంటున్నారు డాక్టర్. కాబట్టి చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు కానీ మామూలుగా పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు కానీ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ సిమ్టమ్స్ని బట్టి ఆస్తమా ఉండొచ్చు అని వారు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఒకటి బ్రీతింగ్ డిఫికల్టీ అండి. ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన సిమ్టమ్ ఏంటి అంటే ఆయాసం, బ్రీత్ తీసుకోవడానికి కష్టంగా ఉండడము. రెండోది పిల్లి కూతలు, అంటే శ్వాస తీసుకున్నప్పుడు వదులుతున్నప్పుడు వీజింగ్ సౌండ్స్ అనేవి రావడము. ఇంకొకటి కాఫ్ అనేది కంటిన్యూస్గా ఉండడం. ఈ మూడు అనేది ఫస్ట్ మనకి ఆస్తమా అనేది డయాగ్నోస్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తాయి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా. సో చిన్నపిల్లల్లో కూడా ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముందు అలర్జీ కంప్లైంట్స్ అనేవి అప్పర్ రెస్పిరేటరీలో అలర్జీతో సఫర్ అవుతున్న కిడ్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, లేదా థైరాయిడ్ ఇష్యూస్ కానీ, లేదా ఫ్యామిలీలో ఎవరికన్నా ఆస్తమా లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు యూజువల్గా ఈ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, అంటే యూజువల్గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాము. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన పిల్లలతో కంపేర్ చేస్తే త్వరగా అలసిపోవడము, బ్రీత్ తీసుకోవడం కష్టంగా ఉండడము, అండ్ దగ్గు అనేది రావడము, ఈ వీజింగ్ సౌండ్ అనేది కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఆస్తమా ఉన్నట్లే మనం నిర్ధారించుకోవచ్చు. రెండవది, సహజంగా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు జలుబు చేయడం అనేది వెరీ కామన్. అలా కాకుండా జలుబు చేసిన ప్రతిసారి కూడా ఇలా పిల్లల్లో బ్రీత్ తీసుకోవడం కష్టం, వీజింగ్ సౌండ్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా తప్పనిసరిగా పేరెంట్స్ ఆస్తమా ఉందేమోననేది పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, ఆస్తమాలో రకాలు ఉన్నాయా? అసలు అవి ఏంటి? కామన్గా వచ్చేటప్పటికి మనకి ఆస్తమాలో ఒకటి ఎలర్జిక్ ఆస్తమా అంటాము. అంటే ఏ ఆరిజిన్ వల్ల వస్తుంది, అంటే ఏ రీజన్ వల్ల వస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనం ఎలర్జీని ఈ ఆస్తమాని డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. సో మామూలుగా చూసుకున్నట్లయితే ఎలర్జిక్ ఆస్తమా అంటే, ఎలర్జిక్ ఆస్తమా అంటే ఏమవుతుందంటే పోలెన్ గ్రెయిన్స్ వల్ల, లేదా ఇంట్లో పెట్స్ ఉండడం వల్ల, లేదా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా ట్రిగర్ అవ్వడం. రెండవది అక్యూట్ ఆస్తమా అంటాము.
అక్యూట్ ఆస్తమా అంటే చాలా సివియర్గా ఆస్తమాటిక్ అటాక్ ఎపిసోడ్ అనేది రావడము, సివియర్ కాఫింగ్ ఉండడము, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడము అనేది అక్యూట్ ఆస్తమాలో జరుగుతుంది. ఇంకొకటి క్రానిక్ ఆస్తమా. క్రానిక్ ఆస్తమా అంటే ఎక్కువ రోజుల నుంచి ఆస్తమా ఉండడము, సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్ 1 day 2 days అట్లాగా ఎపిసోడ్ అనేది కంటిన్యూ అయినా మరి అక్యూట్ ఆస్తమాలో ఉన్నంత సివియర్గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ చేసేంత సివియర్గానే ఉంటుంది. ఇంకొకటి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, పరిగెట్టినప్పుడు లేదా ఇలాంటివి ఏమన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆస్తమా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద ఆరిజిన్ని బట్టి మనం ఆస్తమాని యూజువల్గా కామన్గా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మామూలుగా ఆస్తమా డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి టెస్ట్లు అనేది యూజ్ చేస్తారు? బేసిక్గా వచ్చేటప్పటికి మనకి డాక్టర్ దగ్గరికి, అంటే మన దగ్గరికి ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు ఫిజిషియన్ మేమే డయాగ్నోస్ చేస్తామండి. లైక్ డిపెండింగ్ అపాన్ కంప్లైంట్స్, ఏం సిమ్టమ్స్ చెప్తున్నారు. ఒకటి బ్రీత్ అందకపోవడము, కాఫ్ ఉండడము, పిల్లికూతలు రావడం, ఇవి కామన్గా మనకి ఆస్తమా అని డయాగ్నోస్ చేయడానికి. అండ్ ఏ టైంలో ట్రిగర్ అవుతుంది ఈ కంప్లైంట్, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అవుతుందా, సీజనల్గా అవుతుందా, లేదా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అవుతుందా, లేదా ఓన్లీ నైట్ టైం ఉంటుందా, లేదా ఏదైనా పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ హిస్టరీని బట్టి మనం చాలా వరకు డయాగ్నోస్ చేసుకోవచ్చు. లేదంటే లంగ్ కెపాసిటీ టెస్ట్ చేయడం ద్వారా కూడా మనకి లంగ్ కెపాసిటీ చేసినప్పుడు, ఎక్సైల్ ఇన్హేల్ చేసినప్పుడు లేదా బ్లో చేసినప్పుడు కెపాసిటీ, ఎంత లంగ్ కెపాసిటీ ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం ఆస్తమా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా అవసరము అనుకుంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సింపుల్ ఎక్స్రే లాంటివి చేయించుకుని ఇది రిలేటెడ్ టు ఆస్తమానా లేకపోతే ఇంకేమైనా పల్మనరీ డిసీజెస్ ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్. గుంటూరు నుంచి శంకర్రావు గారు, నమస్తే అండి. మేడం గారు, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం గారు, ముక్కమ్మటి నీళ్ళండి. ఓకే. లైట్ గా దగ్గండి. ఓకే. బట్ నేను మీకు గుంటూరు ఐడియా ఉందండి? చెప్పండి. గుంటూరు మీకు ఐడియా ఉందా? ఉందండి, చెప్పండి. ముద్దన రమేష్ బాబు హాస్పిటల్. ఓకే. అక్కడ చూపించాను మేడం. ఓకే. ఏదో 60-70% ఓకే. కంట్రోల్ అయింది, ఇంకా 30% ఉంది మేడం. ఓకే. ఏజ్ ఎంత అండి మీది? ఏంటండి? వయసు ఎంత? 52 అండి. ఓకే. అంటే డస్ట్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అండి? ఏంటండి? డస్ట్ అంటే కప్ అండి. ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడము, అంటే దుమ్ము అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయా? లేదండి, నేను ఎస్బీఐ బ్యాంకులో ఎంప్లాయీ అండి. ఓకే. ఓకే అండి, మీరు చెప్పిన కంప్లైంట్స్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. సో ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి అంటే మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఎలర్జిక్గా రియాక్ట్ అవ్వడం. అది ఎప్పుడు అలా ఎలర్జిక్గా రియాక్ట్ అవుతుంది? ఒకటి డస్ట్ వల్ల అవ్వచ్చు, లేదా మనం ఉండే ప్లేస్లో ఏదైనా ఎయిర్ కండిషన్ పడకపోవడం అవ్వచ్చు, లేదా ఏదైనా కనపడని డస్ట్ అనేది యూజువల్గా ఉంటుంది. సో వీటి వల్ల కూడా మీరు చెప్పినట్టు ముక్కు నుంచి వాటర్ కారడం కానీ, బ్లాక్ అవ్వడం కానీ, కళ్ళు దురద కానీ, కాఫ్ ట్రిగర్ అవ్వడం కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ లేనంత వరకు మనది ఆస్తమానా కాదా అనేది డయాగ్నోస్ చేయలేమండి. సో మీకున్నదైతే మ్యాక్సిమం మీరు చెప్పిన కంప్లైంట్స్ని బట్టి ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. సో మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాను అన్నారు. సో మనకు హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకసారి మన గుంటూరులో కూడా బ్రాంచ్ ఉంది, లేదా ఆన్లైన్లో కూడా మన డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి, మీ కేస్ అంతా కూడా హిస్టరీ అంతా చెప్పండి, దాన్ని బట్టి ఏంటి ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేస్తాం. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, ఖమ్మం నుంచి విష్ణు గారు. విష్ణు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం చెప్పండి విష్ణు గారు. మేడం, నాకు 1 year నుంచి గొంతులో కఫం ఉంటుంది మేడం. ఓకే. మామూలుగా డాక్టర్ చూపిస్తే టాబ్లెట్స్ వాడినా కానీ తగ్గట్లేదు మేడం. ఓకే. ఆ గొంతులో వస్తుంది మేడం, కఫం వస్తుంది. ఓకే. అది ఎలా? అంటే స్ఫుటం ఏ కలర్లో ఉంటుందండి? అంటే మామూలుగా లాగానే ఉంటుందండి, వైట్లోనే ఉంటుంది మేడం. ఓకే. ఓకే. ఓకే విష్ణు గారు, మీరు చెప్పింది ఎలర్జిక్ కాఫే అండి. కాకపోతే ఈ ఎలర్జిక్ కాఫ్ రావడానికి ఇందాక చెప్పినట్లు మనం ఉండే ఏరియాలో ఏదన్నా మనం పీల్చే గాలిలో ఏదన్నా పడనిది ఉన్నప్పుడు అది ఎలర్జిక్గా మన బాడీ రియాక్ట్ అవ్వడము, అది బయటికి పంపించేయడానికి బాడీ చేసే ప్రయత్నమే కఫం తయారవడము, అది కాఫ్ ద్వారా బయటకు వచ్చేయడము. సో ఇది మీకు దేనివల్ల బాడీ ఎలర్జిక్గా రియాక్ట్ అవుతుందనేది చూసుకోవాలండి. ఇంకొకటి, ఒకవేళ ఎల్లోయిష్గా అప్పుడప్పుడు ఎల్లోయిష్గా రావడము, ఇవన్నీ మనకి ఇండికేషన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు. లేదా క్రానిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళలో కూడా పోస్ట్ నాసల్ డ్రిప్పింగ్ అంటాము.
దీనివల్ల కూడా గొంతులో కఫం తయారవడము, దగ్గు వల్ల బయటకు రావడం ఇవన్నీ ఉంటాయి. సో విష్ణు గారు ఒకసారి జస్ట్ ఎక్స్రే చేయించండి, పిఎన్ఎస్ అంటాము, ఫేస్ ఎక్స్రే చేయించండి. దాని ద్వారా మనకి ఓన్లీ ఎలర్జిక్ కాఫా లేకపోతే సైనస్ కూడా ఉందా అనేది తెలుస్తుంది, సైనసైటిస్ కూడా ఉందా లేదా అని తెలుస్తుంది. మీరు ఈ టెస్టులు చేయించుకునైనా ఒకసారి మన డాక్టర్స్ని కలవండి, లేదంటే డైరెక్ట్గా సంప్రదించినా కూడా జస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసైనా చెప్తారు మీకు. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం కాలర్స్ కూడా చూసాం, ముక్కులోంచి వాటర్ కారడం కానీ కఫం కానీ, ఈ అలర్జీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయంటారు అసలు? ఎలర్జీ అనేది అసలు ఎలర్జిక్ సబ్స్టెన్సెస్ అనేవి మన బాడీకి సూట్ అవ్వని సబ్స్టెన్స్కి, పదార్థానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ చూపించే రియాక్షన్ ఎలర్జిక్ రియాక్షన్ అంటాము. సో ఎలర్జిన్స్ ఆర్ ఎలర్జిక్ సబ్స్టెన్సెస్ అనేవి చాలా ఫామ్స్లో ఉంటాయి. అంటే లైక్ అప్పటి వరకు పడినవి కూడా సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ మన బాడీ ఇమ్యూనిటీ చేంజ్ అవ్వడం వల్ల, రెసిస్టెన్స్ తగ్గడం వల్ల కూడా మన బాడీ అది యాక్సెప్ట్ చేయదు. సో రెగ్యులర్గా మనం తిరిగే ప్లేస్ అయినప్పటికీ కూడా ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు సూట్ అవ్వకపోవడం వల్ల ఈ ఎలర్జిక్ కంప్లైంట్స్ అనేవి, అంటే ఎలర్జిక్ రైనైటిస్ని తీసుకుంటే మనకి ముక్కు నాజల్ క్యావిటీలో ఎలర్జిక్ కంప్లైంట్స్ అనేవి సిమ్టమ్స్ని చూపిస్తాయి. అంటే మన ముక్కులో డిశ్చార్జెస్ తయారవ్వడము, దానివల్ల ముక్కు కారడం కానివ్వండి, వాటరీ డిశ్చార్జెస్ కానీ, లేదా థిక్ మ్యూకస్ డిశ్చార్జెస్ కానీ, లేదా బ్లాక్ అవ్వడం కానీ, లేదా శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు బ్లాక్ అయిపోవడం వల్ల దానివల్ల నోటితో గాలి తీసుకోవడం కానీ, లేదా హెడేక్ రావడము, ఈ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నప్పుడు కళ్ళు దురద రావడము, వాటరీ డిశ్చార్జెస్, ఇవన్నీ కూడా మనకి ఎలర్జిక్ రైనైటిస్ అని చెప్తాం. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు హరిబాబు గారు విజయవాడ నుంచి. హరిబాబు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి హరిబాబు గారు. మేడం, యాక్చువల్గా నాకు 4 months నుంచి చిన్న ప్రాబ్లం, అంటే బ్రీతింగ్ తీసుకోవటం ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఆర్టివిన్ వేస్తే ఒక 9 hours ఫ్రీ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. శ్వాస తీసుకోవడం బాగానే వస్తుంది. ఓకే. మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్ 8 తర్వాత పడుకునే ముందు వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ బ్రీతింగ్ ఫ్రీగా అందుతుంది. ఓకే. అంటే అది ఓవర్ హీట్ వల్ల అంటారా, లేకపోతే లోపల కఫం పేరుకొని పోయి ఇట్లా వస్తుందంటారా? మీరు చెప్పిందేనండి. ఇప్పుడు మీరు చేసేది, మీరు నాజల్ డ్రాప్స్ అవి తీసుకున్నప్పుడు లోపల ఉన్న డిశ్చార్జ్ అనేది లూజన్ అయ్యి మీకు శ్వాస తీసుకోవడం ఫ్రీ అవుతుంది, అంటే నాజల్ బ్లాక్ అనేది క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ అసలు ఆ డిశ్చార్జెస్ నోస్లో ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. అంటే మన బాడీ చేసే సహజ ప్రక్రియ ఏంటి అంటే, ఏదన్నా అలర్జిక్ సబ్స్టెన్స్ ముక్కులోకి వెళ్లకుండా ఉండడానికి మ్యూకస్ అనేది తయారవుతుంది. సో అది కంటిన్యూస్గా వెరీ ఫ్రీక్వెంట్గా తయారవుతుంది. అంటే ఒకటి, ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేదా మీరు వర్క్ చేసే ఏరియాలో ఏమైనా కెమికల్ గ్యాసెస్ లాంటివి అట్లాంటివి ఏమైనా ఉండడము, వీటి వల్ల కూడా ఉంటుంది. సో వేడి చేయడము అనేది నథింగ్ బట్ బాడీ డీహైడ్రేషన్కి గురవ్వడము. సో వాటర్ బాగా తీసుకోండి, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని చూడండి. అంటే నోస్కి క్లీన్ చేసుకుంటూ ఉండడము, డస్ట్ దేనివల్ల మీకు ఈ సిమ్టమ్ ట్రిగర్ అవుతుంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. లేదు మనకి ఇది కంటిన్యూస్గా ఉంది, ఇబ్బంది ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఒకసారి ఎక్స్రే చేయించండి, పిఎన్ఎస్ ఎక్స్రే అంటాము. ఆ ఎక్స్రే చేయించడం వల్ల కూడా ముక్కులో కండ ఏమన్నా పెరిగిందా, లైక్ పాలిప్ లేదా టర్మినేట్ స్వెల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. దాని ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఓకే డాక్టర్, మరొక కాలర్ ఉన్నారు వినయ్ గారు వరంగల్ నుంచి. వినయ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి వినయ్ గారు. మేడం నా ఏజ్ 35 ఉంటుంది మేడం. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి సీజన్ మారినప్పుడల్లా కొంచెం అస్తమా లాగా కఫం వస్తుందండి, ఎల్లో కలర్ లో. ఓకే. వస్తే ఒక 10 days వరకు మేడం, అప్పుడు యాంటీబయాటిక్స్ అవి రాపించుకుంటాను డాక్టర్ కలిసి. ఓకే. ఈ పర్మనెంట్ ఏమైనా సొల్యూషన్ చెప్తారా మేడం? తప్పకుండా అండి. ఇలా వచ్చే ఆస్తమాని మనం సీజనల్ ఆస్తమాస్ అంటాము, సీజనల్ ఎలర్జీస్ అంటాము. అంటే కామన్గా ఎవరికైనా జలుబు చేయడము, క్లైమేట్ మారినప్పుడు జలుబు చేయడము, మళ్ళీ ఆటోమేటిక్గా వితిన్ 1 weekలో రికవర్ అవ్వడం సహజమే. అలా కాకుండా ఎలర్జిక్ ఆస్తమాస్ కానీ ఈ సీజనల్ ఆస్తమాస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఆ టైంలో సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ కోల్డ్ కూడా చాలా సివియర్గా వాళ్ళ మీద ప్రభావం చూపించడం, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. సో దీనికి హోమియోపతిలో మన డాక్టర్ కేర్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనకు హోమియోపతి సింపుల్గా సిమ్టమ్ని బేస్ చేసుకుని ఇవ్వడం కాదు, మీ హిస్టరీ అంతా తీసుకుంటాము, మీకు ఓవరాల్గా బాడీకి సూట్ అయ్యే మెడిసిన్ ఇవ్వడం వల్ల మీకు ఎప్పటి నుంచో ఉన్నా కూడా, బై బర్త్ నుంచి, చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కూడా ఈ ప్రాబ్లం రికరెన్స్ని తగ్గించుకోవచ్చు, సివియారిటీని తగ్గించుకోవచ్చు, అండ్ పర్మనెంట్గా రాకుండా కూడా చూడొచ్చు. సో ఒకసారి తప్పకుండా సంప్రదించండి.
ఓకే డాక్టర్, ఈ రెస్పిరేటరీ అలర్జీస్ అనేది ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాము, అలాగే కొంతమందికి 1-2 సార్లు వస్తూ ఉంటుంది. ఆ 1-2 సార్లు వచ్చినప్పుడే వాళ్ళకి అలర్జీ ఉంది అనేది మనం నిర్ధారించుకోవచ్చా? ఇక్కడ మనకి అది సింపుల్ నార్మల్ కోల్డా లేకపోతే ఇది కంపల్సరీ ఎలర్జీ అనేది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అయ్యారు, లేదా ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యారు, లేదా ఏమైనా కెమికల్ గ్యాసెస్కి ఎక్స్పోజ్ అయ్యారు, అలాంటప్పుడు కనుక బాడీ అలా రియాక్ట్ అవుతుంది అంటే అది వెరీ కామన్. కానీ మనం ఇమ్యూనిటీ బాగుందనుకోండి, వెంటనే మనం దాని నుంచి బయటపడిపోతాం. వితిన్ 3 days or 4 daysలో మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాం. అలా కాకుండా ఈ ఎలర్జీస్ ఉందా లేదా అని ఎలా గుర్తించాలి అంటే, ఎర్లీ మార్నింగ్ స్నీజింగ్స్ రావడము, బ్లాక్ అవ్వడము, ముక్కు కారడము, లేదా కొంచెం డస్ట్ ఏ పార్టీ డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ సిమ్టమ్స్ అనేవి కనిపించడము, ఇంట్లో కామన్గా వేసే కిచెన్లో వేసే పోపు వాటికి కానివ్వండి, నార్మల్గా వాడే పర్ఫ్యూమ్స్కి కానీ, టాల్కమ్ పౌడర్స్కి కానీ, లేదా ఏదైనా ఓవర్ సెంటెడ్ కాస్మెటిక్స్కి వేటికి ఎక్స్పోజ్ అయినా కూడా ఒకవేళ సిమ్టమ్స్ అనేవి ఊరికే ట్రిగర్ అవుతున్నాయంటే మాత్రం తప్పనిసరిగా అది ఎలర్జీ అనే మనకి డయాగ్నోజ్ అవుతున్నట్లు. సో ఫస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు బాడీ ఎలర్జిక్గా రియాక్ట్ అవుతుంది అంటే, బాడీలో జరిగే చేంజెస్ లైక్ ఇమ్యూనిటీ తగ్గడం అవ్వచ్చు, లేదా రీసెంట్గా ఏదన్నా క్రానిక్ డిసీజ్ లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ అలాంటివి ఏమన్నా ఉండి అవి కంట్రోల్ లేకపోయినా కూడా బాడీ ఇమ్యూనిటీ తగ్గి ఇలాంటి ఎలర్జీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో సింపుల్ కామన్ కోల్డ్కి, ఫ్లూకి, ఎలర్జీస్కి ఇవి మనం కామన్గా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి లైఫ్ థ్రెటనింగ్గా అంటే మేబీ లైఫ్ థ్రెటనింగ్ కాదు, బట్ ఎలర్జిక్ కంప్లైంట్స్ అనేవి మన డే టు డే యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేయడం, స్లీప్ ట్రబుల్స్ రావడం ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కాల్ ఉన్నారు. కర్నూలు నుంచి మహేష్ గారు. మహేష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మహేష్ గారు. మేడం మాకి మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక తుమ్ములు వస్తాయి మేడం. ఫ్యాన్ వాతావరణం కూల్ ఉంటుంది అనుకో, ఎందుకు తుమ్ములు వస్తాయి మేడం. ఓకే, 4 years మేడం, తగ్గడం లేదు మేడం. ఓకే, దీన్ని సొల్యూషన్ చెప్తారా మేడం ఏమన్నా? తప్పకుండా మహేష్ గారు. సో మీరు చెప్తున్నది ఎలర్జిక్ రైనైటిసేనండి. సింపుల్ ఎలర్జిక్ రైనైటిస్ అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉండడము, విటమిన్ లోపం వల్ల కూడా రావచ్చు. సో విటమిన్ డి లాంటివి తక్కువగా ఉన్నా కూడా యూజువల్గా ఇలాంటి ఎలర్జీస్ అనేవి త్వరగా తగ్గవు. సో కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ఎండకి ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోండి. చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి, వాకింగ్ లాంటివి ప్రయత్నించి చూడండి. అయినా కూడా మనకి తగ్గలేదు అంటే అప్పుడు ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, మామూలుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంతమంది అంటే నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ని తీసుకున్నట్లయితే అండి, సింపుల్గా ఉంది అంటే ఫస్ట్ ఓన్లీ కొంచెం స్నీజింగ్స్ రావడము, లేదా ముక్కు కారడము, బ్లాకు ఇవి ఇనీషియల్గా కనిపిస్తాయి. సో వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఎలర్జీ అనేది, ఇన్ఫెక్షన్ అనేది డీపెన్ అవుతుంది. లైక్ ముందు ఓన్లీ ఎలర్జిక్ కంప్లైంట్స్ ఓన్లీ ముక్కు వరకే ఉంటే దాని తర్వాత అది సైనసైటిస్కి దారి తీయచ్చు. అంటే సైనసైటిస్కి దారి తీసినప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ ఎక్కువగా ఉండడము, ఈ ఫేషియల్ రీజన్లో, ఐబ్రోస్ రీజన్లో హెడేక్ అంటే పెయిన్ రావడము, కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ రావడం, అంటే మనం స్మెల్ కూడా అబ్నార్మల్ అవుతుంది అనమాట. లాస్ ఆఫ్ స్మెల్ ఉండకపోవచ్చు కానీ స్మెల్ అనేది నార్మల్గా తెలియదు మనకి. దీనివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఈ సైనసైటిస్ వచ్చిన తర్వాత అది ఇయర్ ఇన్ఫెక్షన్కి దారి తీయడము. సో ఒకవేళ ఫ్యామిలీలో ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే సో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కాస్త లోవర్ రెస్పిరేటరీకి దారి తీయడం. సో ఇన్ఫెక్షన్ అనేది డీపెన్ అవుతూ ఉంటుంది నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో అర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే తక్కువ డ్యూరేషన్ అంటే తక్కువ టైంలోనే ప్రాబ్లం పెరగకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. ఓకే, నార్మల్గా ఈ ఎలర్జీస్కి సంబంధించి మీ దగ్గర ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? రూట్ కాజ్ని మనం కొన్నిసార్లు ఐడెంటిఫై చేయొచ్చు, కొన్నిసార్లు కష్టమవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు హోమియోపతిలో కూడా అండి మనకి సింపుల్గా సిమ్టమ్ బేస్డ్గా ఇచ్చే స్పెసిఫిక్ మెడిసిన్స్ కాకుండా మనం కంప్లీట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి అండర్లైయింగ్ డిసీజెస్ ఇంకేమున్నాయి, వాళ్ళకి ఫ్యామిలీలో ఎంత స్ట్రాంగ్గా ఉంది డిసీజ్ అన్నది, అండ్ సిమ్టమ్స్ ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి. సో పర్సన్ టు పర్సన్ ఒకే ఏజ్ గ్రూప్లో ఒకే జెండర్లో ఇద్దరు సఫర్ అవుతున్న సేమ్ కంప్లైంట్తో
మన హోమియోపతిలో మనం డిఫరెన్షియేట్ చేసి మెడిసిన్ని ఇండివిజువలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా క్లాసికల్ పద్ధతి ద్వారా మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి అండ్ పర్మనెంట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు ఒకవేళ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయి లేదా ఇతర క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నట్లయితే తప్పకుండా అవి కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అవి కంట్రోల్లో పెట్టుకుంటూ మనకు ప్రాపర్ మెడికేషన్, హోమియోపతి మెడికేషన్ వాడితే ఇలాంటి ఎలర్జిక్ కంప్లైంట్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు డాక్టర్, హైదరాబాద్ నుంచి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శ్రీధర్ గారు. మేము హైదరాబాద్ కాల్ చేస్తున్నాం. మా మమ్మీ పేరు మాలతి మేడం. ఆమెకి ఫిస్టులా అబ్సెస్ వచ్చింది మేడం. యాక్చువల్లీ మేము జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాము. ఓకే, చేస్తే ఆపరేషన్ చేశారు, అబ్సెస్ అనేది తీసే మళ్ళీ అది మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ ఫామ్ అయింది మేడం. అది మళ్ళీ చేస్తే అది కూడా కట్ చేసి మళ్ళీ తీశారు. మళ్ళీ వేరే ప్లేస్ లో మళ్ళీ ఫామ్ అవుతుంది. బ్లీడింగ్ లైక్ పస్ లాగా ఇలా వాటర్ లాగా వస్తాం. ఓకే ఓకే. దీనికి ఏంటి ట్రీట్మెంట్? ఇలాంటి ఫిస్టులాస్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫిస్టులాస్కి ఫస్ట్ పస్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది పోవాలి. సో పస్ ఫార్మింగ్ టెండెన్సీ పోకుండా ఫామ్ అయిన ఫిస్టులాని హీల్ చేసుకుంటూ అంటే ట్రీట్ చేసుకుంటూ సర్జరీ ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో హోమియోపతి మెడిసిన్తో ఏంటి అంటే ఆ ఫిస్టులాకి ఉండే పస్ ఫార్మింగ్ టెండెన్సీని కనుక మనం క్లియర్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఫామ్ అయిన పస్ బయటకు వెళ్ళడానికి ఛానల్స్ ఓపెన్ చేసుకుంటుంది. దాన్ని ఫిస్టులా అంటాము. సో ఫిస్టులాని కూడా రికరెంట్గా రాకుండా కూడా మనకు హోమియోపతి మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఫిస్టులా రావడానికి మనకి కొన్ని కాజెస్ ఉంటాయండి. లైక్ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం కానీ, లేదా ఇతర ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏమైనా ఉండడం కానీ, లేదా ఈ పెరియనల్ యాబ్సెస్ రావడానికి హైజీన్ కావచ్చు, ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉండడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అండర్లయింగ్ కాజెస్ కింద చెప్పుకోవచ్చు. సో వాటిని కూడా కొంత కేర్ తీసుకుంటూ మనం ప్రాపర్ మెడికేషన్ ఫిస్టులాకి వాడుతున్నట్లయితే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. శ్రీధర్ గారు, తప్పనిసరిగా ఒకసారి మీ మదర్ని, మాలతి గారిని తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించినా, ఏమైనా రిపోర్ట్స్ చేయించినా రిపోర్ట్స్ కూడా తీసుకురండి. ఓకే డాక్టర్, నార్మల్గా ఎలర్జీ కానీ ఆస్తమా కానీ అసలు ఎందుకు వస్తుంది అనేది కొంతమంది తెలుసుకోలేకపోతారు. అలాంటి వాళ్ళు అసలు రాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వచ్చిన తర్వాత కూడా నార్మల్గా మనం ట్రీట్మెంట్తో పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్గా? కామన్గా అండి, ఫ్యామిలీలో ఒకవేళ డిసీజ్ ఉంది అని తెలిసినట్లయితే ఏదైనా కూడా, ఏ డిసీజెస్ అయినా కూడా ఫ్యామిలీలో ఉన్నప్పటికీ నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఉండాలన్నా, లేకపోతే వచ్చిన సివియారిటీ తక్కువ ఉండాలన్నా ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. లైక్ మనకి ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? వెయిట్ పెరగకుండా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకునేలా చూడడము, స్ట్రెస్ని కొంత మేనేజ్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూడడము, బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము. ఇవి కామన్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా రాకుండా ఉంటుంది. ఇంకొకటి, ఆల్రెడీ ఆస్తమాస్ కానీ ఎలర్జీస్ కానీ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అనేది తీసుకోవాలి. కొంతమందికి యాంగ్జైటీ డిజార్డర్స్ వల్ల కూడా, అంటే యాంగ్జైటీకి లోనైనప్పుడు కూడా ఆస్తమా ట్రిగర్ అవ్వచ్చు. సో అలాంటివి దేని వల్ల ట్రిగర్ అవుతుంది ఆస్తమా అనేది కనుక నోట్ చేసుకున్నట్లయితే, సో అలాంటి వాటికి కొంత దూరంగా ఉండడము, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడము, లైఫ్ స్టైల్ హెల్దీగా మెయింటైన్ చేయడము, వెయిట్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవడము, లైక్ థైరాయిడ్ లాంటి ఇష్యూస్ కానీ, లేకపోతే డయాబెటీస్ లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి తగినట్లు ప్రాపర్ మెడికేషన్ అండ్ జాగ్రత్తలు తీసుకోవడం. ఇవి కనుక చేసినట్లయితే ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఎపిసోడ్ తక్కువగా ఉంటుంది. అండ్ రెండోది, రాకుండా ఉండాలన్నా కూడా ఈ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, ఆస్తమా అలాగే రెస్పిరేటరీ ఎలర్జీకి సంబంధించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.